హై గైస్, వెల్కమ్ టు క్రిప్టో గేమ్ తెలుగు. ఇవాళ మనం ఇండికేటర్స్ గురించి అయితే మాట్లాడదాం. దాంట్లో వచ్చిన ఫస్ట్ ఇండికేటర్ వచ్చేసి అయితే మూవింగ్ యావరేజెస్. అసలు మూవింగ్ యావరేజెస్ ని మనం మార్కెట్ లో ఎలా చూడాలి? సో మూవింగ్ యావరేజెస్ లో చాలా టైప్స్ ఆఫ్ మూవింగ్ యావరేజెస్ అయితే ఉంటాయి. మెయిన్ గా మనం మార్కెట్ లో ఏ మూవింగ్ యావరేజెస్ ని అయితే వాడి ట్రేడ్స్ తీసుకోవడం కానీ, లేకపోతే ఏదైనా ఫ్యూచర్ లో మనం బయింగ్ చేద్దామన్నా కానీ రిఫరెన్స్ ఇవ్వడానికి ఏ మూవింగ్ యావరేజ్ అన్నది మంచి హై పొటెన్షియల్ గా అయితే వర్క్ చేస్తుంది. వీటి గురించి అయితే క్లియర్ గా అయితే తెలుసుకుందాము. అట్లాగే ఈ వీడియోలో మనం అసలు చార్ట్స్ లో ఎలా మూవింగ్ యావరేజెస్ ని అప్లై చేయాలి అని చెప్పి, అట్లాగే ఏ టైం ఫ్రేమ్స్ లో ఈ మూవింగ్ యావరేజెస్ నీట్ గా వర్క్ చేస్తాయి అంటే డిపెండ్స్ ఆన్ టైం ఫ్రేమ్ ని బట్టి ఉంటుంది. మనం ఏ టైం ఫ్రేమ్ లో ట్రేడ్ చేస్తున్నాం అన్న దాన్ని బట్టి కూడా మూవింగ్ యావరేజెస్ వర్క్ చేయడం అయితే స్టార్ట్ చేస్తుంది. ఇంట్రాడే కి చూసుకుంటే కనుక 15 మినిట్స్ లో మూవింగ్ యావరేజెస్ అయితే యూజ్ చేస్తాము. పొజిషనల్ కి అయితే కనుక 4 hours to 1 day అన్నది అయితే యూజ్ చేస్తాము. స్వింగ్ ట్రేడ్స్ కి తీసుకుంటే కనుక ఓన్లీ హవర్స్ లోనే 1 to 4 hours లో మాత్రమే మనం అయితే యూజ్ చేస్తాము. ఏ టైం ఫ్రేమ్ లో తీసుకోవడం అయితే మ్యాండేటరీ అన్నది కూడా ఈ వీడియోలో చూద్దాము. అట్లాగే ఎన్ని టైప్స్ ఆఫ్ మూవింగ్ యావరేజెస్ ఉన్నాయి, ఏ మూవింగ్ యావరేజ్ మనకి బాగా వర్క్ చేస్తుంది, ఏదైనా క్రిప్టో మార్కెట్ లో కానీ లేకపోతే టోటల్ మార్కెట్ లో కానీ, ఏదైనా కానీ మార్కెట్స్ లో చార్ట్స్ లో రూపంలో ఏ మార్కెట్ అయినా ఒకటే, డిపెండ్స్ ఆన్ ద మార్కెట్ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి, కొంచెం చేంజెస్ అయితే ఉంటాయి. కానీ 100% ఓవరాల్ గా ఇండియన్ మార్కెట్ కి కానీ, ఫోరెక్స్ మార్కెట్ కి కానీ, క్రిప్టో మార్కెట్ కి కానీ అన్నిటికీ ఒకే రకంగా ఇండికేటర్స్ అయితే వర్క్ చేస్తూ ఉంటాయి. అట్లాగే వీడియో లెంతీ అవుతుందని అయితే ఇదవ్వకండి. యూజువల్ గా ఈ ఒక్క వీడియోలో మీరు బేసిక్ టు ప్రో లెవెల్ ఇండికేటర్ ని ఎలా యూజ్ చేయాలి అని చెప్పి క్లియర్ గా నేనైతే మెన్షన్ చేస్తాను. ఈ వీడియోని మీరు లాస్ట్ దాకా చూస్తే మాత్రమే ఈ మూవింగ్ యావరేజెస్ తో మీరు 15 మినిట్స్ లో కానీ 5 minutes లో కానీ ఇన్ కేస్ మీరు ఏమైనా ట్రేడ్స్ తీసుకుందాం అనుకున్నా కానీ, ఓన్లీ మీకు చార్ట్స్ చూసి నార్మల్ గా బై సెల్ చేయకుండా ఇప్పటి నుంచి ఇండికేటర్ రిఫరెన్స్ తో బయింగ్ చేద్దాం అనుకుంటే కనుక ఈ ఇండికేటర్ అన్నది 100% అయితే వర్క్ అవుతుంది. ఎస్పెషల్లీ ఇంట్రాడే చేసే వాళ్ళకైతే ఇంకా యాక్యురేట్ గా వర్క్ అవుతుందని అయితే చెప్పొచ్చు. వీటిలో క్రాస్ ఓవర్స్ ఉంటాయి. క్రాస్ ఓవర్స్ వచ్చినప్పుడు ఎలా చూడాలి మనం మార్కెట్ ని, ఓకే మళ్ళీ క్రాస్ ఓవర్స్ మనకి డౌన్వర్డ్స్ మూమెంటం వచ్చినప్పుడు ఎలా చూడాలి, వీటన్నిటి గురించి అయితే క్లియర్ గా మీకు అయితే నేను చార్ట్స్ రూపంలో అయితే చూపిస్తాను గైస్. వీడియో ఎండ్ వరకు చూడండి, అప్పుడు మాత్రమే మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. కంటెంట్ లోకి వెళ్ళే ముందు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అట్లాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. యాక్చువల్ గా మనం మోస్ట్ పవర్ఫుల్ మూవింగ్ యావరేజ్ అయితే చూద్దాం గైస్. ఫస్ట్ వచ్చేసరికి ఈఎంఏ అంటాము దీన్ని. ఈఎంఏ అని మనం ఇక్కడ ఇండికేటర్ స్లాబ్ లో టైప్ చేస్తే కనుక మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ అని అయితే మీకు వస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అట్లాగే నెక్స్ట్ వచ్చేసరికి ఎస్ఎంఏ అంటాము, దాన్ని సింపుల్ మూవింగ్ యావరేజ్ అని అయితే అంటాం. మనం ఈ రెండు ఇండికేటర్స్ ని యాడ్ చేసుకున్న తర్వాత యూజువల్ గా ఈఎంఏలో మనకి 21 అని అయితే కనిపిస్తుంది కదా, క్లోజ్ అని కనిపిస్తుంది కదా. అసలు వీటి గురించి ఏంటో తెలుసుకుందాము. ఈఎంఏ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అంటాం దీన్ని. లెంత్ వచ్చేసరికి 21 అంటే ఏంటి అని అంటే, ఏవైతే మనం ప్రెసెంట్ 5 minutes క్యాండిల్స్ ఉన్నాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ డైలీ టైం ఫ్రేమ్ లోకి అయితే వెళ్దాం. డైలీ టైం ఫ్రేమ్ లోకి వస్తే గనక 21 క్యాండిల్స్ ఏవైతే మనకి క్లియర్ గా ఇక్కడ క్యాండిల్స్ ఉన్నాయి కదా, ఈ ఒక్కొక్క ఈచ్ క్యాండిల్ 1 2 3 4 5 6 7 ఇక్కడ మనకి 21 క్యాండిల్స్ డేటాను అయితే తీసుకొని ఈ మూవింగ్ యావరేజ్ అనేది 21 days కి అయితే మారడం అయితే జరుగుతుంది. మనం ఎక్కడ ఎప్పుడైతే చేంజ్ చేస్తూ ఉన్నామో మూవింగ్ యావరేజ్ కూడా గ్రాడ్యువల్ గా రెడ్ కలర్ మనకి, సో చూడండి రెడ్ కలర్ ఇండికేటర్ కాబట్టి మనకి సో 1 6 అట్లాగే 1 పెడితే 1 అన్నది బేస్డ్ ఆన్ ద క్యాండిల్ అక్కడే ఉంటుంది కాబట్టి అక్కడే ఉంటుంది. 2 పెడితే కనుక 2 candles రిఫరెన్స్, 3 పెడితే కనుక 3 candles రిఫరెన్స్. మనం ఎన్ని క్యాండిల్స్ పెడితే అన్ని క్యాండిల్స్ రిఫరెన్స్ అయితే ఇది తీసుకుంటూ ఉంటుంది. క్లోజ్ అంటే ఏంటి? సో ఇక్కడ ఓపెన్ ఉంది, హై ఉంది, లో ఉంది, క్లోజ్ ఉంది, H+L+/2 ఉంది, HL. సో ఇన్ని కన్నా మనకి మెయిన్ గా కావాల్సింది ఓపెన్, హై, లో, క్లోజ్. ఓకే, ఓపెన్ అంటే ప్రైస్ ఎక్కడ ఓపెన్ అయింది అని చెప్పి, హై అంటే ప్రైస్ ఎంత హైకి వెళ్ళింది అని చెప్పి, లో అంటే లో ఎంత ఇచ్చింది ఆ క్యాండిల్లో, ఆ డేలో లో ఎంత ఇచ్చింది, దాన్ని యావరేజ్ తీసుకొని డివైడెడ్ బై 21 అయితే చేస్తుంది. అట్లాగే మనం ఏం తీసుకుంటున్నాము అంటే క్లోజ్ ని అయితే తీసుకుంటున్నాం. బికాస్ నేను ఎప్పుడు ఒకటే విషయం చెప్తూ ఉంటాను, ప్రైస్ ఎక్కడ స్టార్ట్ అయింది అన్నది కాదు, ఎక్కడ దాకా వెళ్ళింది అన్నది కాదు, ఎక్కడ ఎండ్ అయింది, ఎక్కడ క్లోజ్ చేయగలిగింది, ప్రైస్ క్లోజింగ్ అన్నది మ్యాటర్. ఓకే, సో అందుకని మనం క్లోజ్ ని అయితే తీసుకున్నాం. నేను యూజువల్ గా 21 day మూవింగ్ యావరేజ్ అయితే తీసుకుంటూ ఉంటాను. డైలీ టైం ఫ్రేమ్ కి 21 day మూవింగ్ యావరేజ్ అన్నది కన్నా పైన ప్రైస్ ఉంటే కనుక బులిష్ ట్రెండ్ లో ఉన్నట్టు, 21 మూవింగ్ యావరేజ్ కన్నా కింద ఉంటే కనుక డౌన్ ట్రెండ్ లో
ఉన్నట్టు. ఓకే, మనం ప్రెసెంట్ అయితే సెట్టింగ్స్ అయితే చూసేసాం. స్టైల్లో కనుక మనకు కావాలి అనుకుంటే ఈఎంఏ ఉంది కదా, ఇక్కడ కలర్ ఉంది, మనకి ఇష్టం వచ్చిన కలర్ అయితే డిపెండ్స్ ఆన్ మీరు పెట్టుకోండి, మీకు ఏ కలర్ నచ్చుతుంది అని చెప్పి. మీకు ఇక్కడ థిక్నెస్ అని ఉంది చూసారా, మీకు ఎంత థిక్నెస్ కావాలో అంత థిక్నెస్ పెట్టుకోండి. ఒపాసిటీ చూసుకుంటే కనుక కలర్ ఎంత హైగా ఉండాలి అన్నది పెట్టుకోండి, క్లియర్గా కనిపించడానికి కొంచెం మంచి కలర్సే పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వైట్లో బ్లాక్ బాగా కనిపిస్తుంది అనుకుంటే బ్లాక్ పెట్టుకోండి, నాకు రెడ్ బాగా కనిపిస్తుంది కాబట్టి రెడ్ని అయితే పెడుతున్నాను. ఓకే, క్లియర్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి సింపుల్ మూవింగ్ యావరేజ్. సింపుల్ మూవింగ్ యావరేజ్ లో కూడా సేమ్ ఉంటుంది, లెంత్, సోర్స్, ఆఫ్సెట్ అవసరం లేదు. యూజువల్ గా ఆఫ్సెట్ ఏంటి అని అంటే ఇంకా మనకి ఎక్స్ట్రా పాజిటివ్ పెడితే ఏంటి అని అంటే క్యాండిల్ కన్నా ముందు మనకి ఆఫ్సెట్ చూపించడం అయితే జరుగుతుంది. ఆఫ్సెట్ అన్నది ఎవరికి అంత అవసరం అయితే లేదు, దీన్ని జీరోలోనే సెట్ చేసుకోండి. ఇప్పుడు యూజువల్ గా మీరు కావాలి అంటే బ్యాక్ టెస్ట్ చేస్తాను అని అంటే కనుక హెచ్ఎల్ అంటే ఏంటి అంటే హై వచ్చింది, లో వచ్చింది, దాన్ని యావరేజ్ తీసి డివైడెడ్ బై 2 చేసి దాని తర్వాత ఉన్న యావరేజ్ అయితే తీసుకుంది. హై, లో, క్లోజ్ ఇక్కడ హెచ్ఎల్సి అంటే ఓకే, ఓపెన్, హై, లో, క్లోజ్ ఇక్కడ ఇవన్నిటిని యావరేజ్ చేసి దాని తర్వాత 21తో యావరేజ్ అయితే చేస్తుంది. దాని తర్వాత వచ్చేదే ఆ మూవింగ్ యావరేజ్. కావాలంటే మీరు ఒకసారి చూడండి. ఇవంతా మీకు మనకైతే వర్క్ చెయ్యవు. యూజువల్గా మనం క్లోజ్ని మాత్రమే ఎక్కువ రిఫరెన్స్ అయితే తీసుకుంటాము. సో ఈఎంఏలో 21 అయితే పెట్టాను. యూజువల్గా ఎలా వాడాలి, దేనికి ఏది ఉండాలి అంటే కనుక సింపుల్ మూవింగ్ యావరేజ్లో మనం 21 అయితే పెట్టుకోవాలి. అసలు సింపుల్ మూవింగ్ యావరేజ్ అంటే ఏంటి, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అంటే ఏంటి? సింపుల్ మూవింగ్ యావరేజ్ అంటే ఏంటి అని అంటే సింపుల్ మూవింగ్ యావరేజ్ స్లో అండ్ స్టేబుల్. ఓకే, మనకి ప్రైజ్ నేను మీకు మళ్ళీ చార్ట్స్లో క్లియర్గా చూపిస్తాను. ప్రైజ్లో మనకి 15 మినిట్స్లో ఎక్స్పోనెన్షియల్గా ప్రైజ్ డ్రాప్ అవుతున్నా కానీ మూవింగ్ యావరేజ్ అన్నది రిలేబుల్గా అయితే ఉంటుంది, కాన్స్టెంట్గా ఉంటుంది. మనకి సింపుల్ మూవింగ్ యావరేజ్ అన్నది డైలీ టైం ఫ్రేమ్కి కానీ వీక్లీ టైం ఫ్రేమ్స్కి కానీ కొంచెం బాగా వర్క్ చేస్తుంది. అట్లాగే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఏంటి అని అంటే ప్రైజ్ ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అవుతుందో మూవింగ్ యావరేజ్ కూడా అంతే ఫాస్ట్గా రియాక్ట్ అవుతుంది. క్లియర్గా అయితే చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఎస్ఎంఏని కూడా యాడ్ చేస్తే కనుక ఎస్ఎంఏ కలర్ ని మనం తీసుకెళ్లి బ్లాక్ లో అయితే పెట్టేద్దాము. ఓకే, దీన్ని కూడా 21లోనే చూపిస్తున్నాను. ప్రెసెంట్ మనకి ఏవైతే మనం డైలీ టైం ఫ్రేమ్ లో 21 డేస్ మూవింగ్ యావరేజ్ ని తీసుకుంటున్నాం కదా, మనకి రెడ్ కలర్ అన్నది ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఈఎంఏ. ఓకే, ఈఎంఏ వచ్చేసరికి మనకి టువార్డ్స్ ఏ ప్రైస్ లో ఉంది, 1,07,335 లో ఉంది. బట్ అదే ఎస్ఎంఏ చూసుకుంటే కనుక 1,06,614 లో ఉంది. మీకు ఇక్కడ ప్రైస్ అయితే క్లియర్ గా కనిపిస్తుంది చూడండి. నేను కర్సర్ తీసేస్తే కనుక ఈఎంఏ దగ్గర 1,07,335 అది ఫ్లక్చువేట్ అవుతుంది. అట్లాగే ఎస్ఎంఏ చూసుకుంటే కనుక 1,06,000 అయితే మనకి కనిపిస్తుంది. అప్రాక్సిమేట్లీ $1,000 కన్నా ఫ్లక్చువేషన్ అయితే కనిపిస్తుంది. ఈఎంఏ ఎస్ఎంఏ మెయిన్ డిఫరెన్స్ ఏంటి అని అంటే ఈఎంఏ మనకి ఎగ్జాంపుల్ కింద 5 మినిట్స్ లో చూసుకుంటే కనుక చెక్ చేయండి, 15 మినిట్స్ లో చూద్దాం. ఎప్పుడైతే ప్రైస్ ఇంత ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ గా అంటే షార్ప్ డౌన్ ఫాల్ అయితే తీసుకొచ్చిందో మనకి అట్లాగే ఈ ఈఎంఏ అన్నది డౌన్వర్డ్స్ మూమెంటం రావడానికి అయితే స్టార్ట్ చేసేసింది. బట్ అట్లాగే ఎప్పుడైతే ఎస్ఎంఏ కన్నా కింద రెడ్ క్యాండిల్ క్లోజ్ అయిందో అయినా కానీ ఈఎంఏ అనేది అప్వర్డ్స్ మూమెంటమే ఉంది. క్లియర్ గా ఇక్కడైతే చూడండి, ఈఎంఏ మనకి ఆల్రెడీ ఇట్లా ఫాల్ అయ్యి మళ్ళీ దాని తర్వాత ఇట్లా రైజ్ అయితే పట్టుకుంది, కనిపిస్తుంది కదా. మళ్ళీ అదే మనం ఎస్ఎంఏని చూసుకుంటే కనుక ఓన్లీ యావరేజ్ లో మాత్రమే ఉంది. ఎస్ఎంఏ ఏంటి అని అంటే సింపుల్ మూవింగ్ యావరేజ్ అన్నది కాన్స్టెంట్ గా ఉంటుంది, పర్ఫెక్ట్ గా మనకి ప్రైస్ మూమెంటం తో పాటే ఇది అవుతూ ఉంటుంది. ఎక్స్పోనెన్షియల్ మనకి ఇంట్రా డే ట్రేడ్స్ చేసే వాళ్ళకి ఎస్ఎంఏ అయితే అంత ప్రాపర్ గా వర్క్ అయితే అవ్వదు. సో ప్రెసెంట్ మనం చూసుకుంటే కనుక ఇక్కడ ఒక క్రాస్ ఓవర్ వచ్చింది, ఇక్కడ ఒక క్రాస్ ఓవర్ వచ్చింది, ఇక్కడ ఒక క్రాస్ ఓవర్ వచ్చింది. అసలు ఈ క్రాస్ ఓవర్స్ ఏంటి, వీటిని ఎట్లా చూడాలి అనుకుంటే కనుక ఈఎంఏని మీరు టైం ఫ్రేమ్ కి తీసుకెళ్లి 9లో అయితే సెట్ చేయండి. సో ఎప్పుడైతే మనం 9 కి సెట్ చేస్తామో ప్రైస్ కి యాక్యురేట్ గా వర్క్ చేయడం అయితే స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే రెడ్ కన్నా ఈఎంఏ కన్నా కింద క్యాండిల్ క్లోజింగ్ వస్తుందో మనకి సెల్ సైడ్ చూపిస్తున్నట్టు, అట్లాగే రెడ్ కన్నా పైన క్యాండిల్ క్లోజింగ్ వస్తుందో మనకి ఇక్కడ వచ్చింది. ఫస్ట్ క్యాండిల్ క్లోజింగ్ ఎక్కడ వచ్చింది, ఇక్కడ ఈ పాయింట్ లో అయితే వచ్చింది. ఇక్కడ నుంచి మనకి ఈఎంఏ చూసుకుంటే కనుక ఈఎంఏ అదే ఈఎంఏని సపోర్ట్ తీసుకుంటూ మార్కెట్ మళ్ళీ చిన్న డౌన్ ఫాల్ ఇచ్చి దాని తర్వాత మళ్ళీ అట్లానే మూవ్మెంట్ అయితే జరిగింది. కానీ దీనికన్నా బాగా మనకి కొంచెం ట్రాప్ అవ్వకుండా ఇంకా బాగా యూజ్ చేయాలి అని అంటే కనుక దీన్ని క్రాస్ ఓవర్స్ అంటాం. ఎప్పుడైతే మనకి ప్రైస్ మూమెంటం వచ్చిన తర్వాత ఈ క్రాస్ ఓవర్ జరుగుతుందో అంటే
సింపుల్ మూవింగ్ యావరేజ్ అన్నది హై 21 డేస్ మూవింగ్ యావరేజ్ అయితే తీసుకున్నాం, ఎక్స్పోనెన్షియల్ అన్నది 9 తీసుకున్నాం. కాబట్టి ఎప్పుడైతే మనం సింపుల్ మూవింగ్ యావరేజ్ ని క్రాస్ చేస్తామో దీన్ని ఇక్కడ వచ్చే పాయింట్ నే క్రాస్ ఓవర్ అంటాం. ఈ క్రాస్ ఓవర్ పైన తర్వాత వచ్చే గ్రీన్ క్యాండిల్ లో మనం అయితే ఎంటర్ అవుతాము. దాని తర్వాత ఎప్పుడైతే మళ్ళీ డౌన్ సైడ్ క్రాస్ ఓవర్ వస్తుందో, ప్రెసెంట్ ఇప్పుడు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది, చెక్ చేయండి. ఈ క్రాస్ ఓవర్ వచ్చిన తర్వాత ఇక్కడ మనం మార్కెట్ లో ఎగ్జిట్ అయితే అయిపోతాము. యూజువల్ గా ఇంట్రాడేకి దీన్ని ఇలానే యూజ్ చేస్తూ ఉంటారు. మనం ప్రీవియస్ గా కూడా కొన్ని సినారియోస్ అయితే వెళ్ళి చూద్దాం. చూడండి, మనకి ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగింది, దాని తర్వాత బయింగ్ సైడ్ అయితే తీసుకెళ్ళింది, మళ్ళీ ఇక్కడే క్రాస్ ఓవర్ వచ్చింది, దాని తర్వాత సెల్ సైడ్ అయితే తీసుకొచ్చింది. ఇక్కడ యూజువల్ గా ఎక్కువ పాయింట్స్ అయితే ఎవరు జనరేట్ చేసి అయితే ఉండరు. సో అట్లాగే మనం ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ ఎప్పుడైతే క్రాస్ ఓవర్ వచ్చిందో దాని తర్వాత మంచి ఎక్స్పోనెన్షియల్ మూవ్ వచ్చింది, దాని తర్వాత మళ్ళీ ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగింది, ఇక్కడ మనం మార్కెట్ లో ఎగ్జిట్ అయితే అయిపోవచ్చు. సో ఎగ్జాక్ట్ గా మనం క్రాస్ ఓవర్ పాయింట్స్ ని చెక్ చేసుకుంటే కనుక 759 పాయింట్స్ అయితే వచ్చింది. క్రాస్ ఓవర్ లోనే ఎగ్జిట్ అవుతాం కాబట్టి మళ్ళీ ఆ పాయింట్ దాకా తీసుకున్నాను, నేను హై దాకా అయితే తీసుకోవట్లేదు. అదే పాయింట్ తీసుకున్నా కానీ మనం ఇక్కడ 759 పాయింట్స్ అయితే కవర్ చేసాం. ప్రెసెంట్ మళ్ళీ ఇంకా క్లియర్ గా చెప్తానైతే చూడండి, దీన్ని ఈ బ్లాక్ ని ఎస్ఎంఏ అంటున్నాము, రెడ్ ఏమో ఈఎంఏ. ఇక్కడ మనకు క్లియర్ గా కనిపిస్తుంది చూడండి, విత్ ఆరోస్ తో మీకు క్లియర్ గా డిఫైన్ అయితే చేయడం అయితే జరిగింది. ఓకే, సో ఎప్పుడైతే ప్రైస్ ఎస్ఎంఏని క్రాస్ చేసి ఈఎంఏ ఎప్పుడైతే క్రాస్ ఓవర్ పైకి జరుగుతుందో దీన్ని బుల్లిష్ అని అంటాం. ఏమంటాం? బుల్లిష్ అని అంటాం. ఓకే, ఎప్పుడైతే అట్లాగే ఈఎంఏ ఎస్ఎంఏని క్రాస్ ఓవర్ చేసి కింద క్లోజ్ అవుతుందో దీన్ని బేరిష్ అని అంటాం. కనిపిస్తుంది కదా, ప్రెసెంట్ ఏదైతే ఈ మనకి క్రాస్ ఓవర్ జరిగిందో ఈ క్రాస్ ఓవర్ కి ఇది బులిష్ గా మారింది. అట్లాగే ఇక్కడ జరుగుతున్న క్రాస్ ఓవర్ కి జరుగుతున్న క్రాస్ ఓవర్ కి ఇది బేరిష్ సైన్. ఓకే, ఇప్పుడు మనం చార్ట్స్ ని కూడా క్లియర్ గా తీసేసాం, ఓన్లీ ఇండికేటర్స్ మాత్రమే ఉన్నాయి. క్లియర్ గా అయితే చెక్ చేయండి. ఎప్పుడైతే ఈ క్రాస్ ఓవర్ జరిగిందో దాని తర్వాత ప్రైస్ బులిష్ మూమెంటం అయితే పట్టుకుంది, దాని తర్వాత ఎప్పుడైతే ఈ క్రాస్ ఓవర్ జరిగిందో దాని తర్వాత ప్రైస్ అయితే బేరిష్ మూమెంటం అయితే పట్టుకుంటుంది. ప్రెసెంట్ మనం ఓన్లీ 15 మినిట్ టైం ఫ్రేమ్ లో మాత్రమే చూస్తున్నాము విత్ ఈఎంఏ 9 అండ్ ఎస్ఎంఏ 21. ఇది మనకి ఇంట్రాడేకి అయితే వర్క్ చేస్తుంది. 15 మినిట్స్ అన్నది మినిమం టైం ఫ్రేమ్, దాన్ని బట్టే మనం ఏదైనా చేయగలము. అట్లాగే ఓన్లీ ఈఎంఏస్ అండ్ ఎస్ఎంఏస్ లో 9 అండ్ 21 మాత్రమే ఉంటాయా అంటే కాదు గైస్, ఇంకా ఎక్కువే ఉంటాయి. ఈఎంఏస్ లో యూజువల్ గా మనం అందరూ బాగా వాడేది మార్కెట్ లో ఏంటి అని అంటే 50 డైలీ మూవింగ్ యావరేజ్ ఉంటుంది, అట్లాగే 100 ఉంటుంది, 200 కూడా ఉంటుంది. 20, 50, 100, 200 డైలీ మూవింగ్ యావరేజెస్ యూజ్ చేస్తూ ఉంటాము. 200 అన్నది యూజువల్ గా ఈఎంఐని ఎప్పుడు యూజ్ చేస్తాము అని అంటే డైలీ టైం ఫ్రేమ్ లో మనకి ఏదన్నా ఒక స్టాక్ ని బై చేయాలని ఉంది, ఇది లాంగ్ టర్మ్ కి పోర్ట్ఫోలియోని మనం బిల్డ్ చేద్దాం అనుకున్నప్పుడు 200 కన్నా పైన ఉంది అని అంటే ఇట్స్ బుల్లిష్ మూమెంట్ అని అయితే చెప్తాము. 200 పైన ఎప్పుడైతే మార్కెట్ క్లోజ్ అవుతుందో ఈఎంఐలో దాని తర్వాత మనం అప్ సైడ్ మార్కెట్ అయితే చూడడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంటుంది. ఇది మనం ఇన్వెస్ట్మెంట్ వైజ్ గా చేసేటప్పుడు అది బుల్లిష్ లో ఉందా బేరిష్ లో ఉందా అని తెలుసుకోవడానికి 200 మూవింగ్ యావరేజెస్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం. అట్లాగే మార్కెట్ లో మీరు చాలా మంది దగ్గర అయితే వినుంటారు గోల్డెన్ క్రాస్ అండ్ డెత్ క్రాస్ అని చెప్పి, దీన్ని మనం మూవింగ్ యావరేజెస్ లోనే చూస్తాము. ఇవి ఏ టైం ఫ్రేమ్ లో చూస్తాము అని అంటే కనుక 50 అండ్ 200 మూవింగ్ యావరేజెస్ తో మనం గోల్డెన్ క్రాస్ ఓవర్స్ ఏదైతే ప్రీవియస్ గా నేను ఇందాక ఒక కాన్సెప్ట్ చెప్పాను కదా, అదే కాన్సెప్ట్ ని మళ్ళీ ఇప్పుడు మార్కెట్ లో కూడా చూపిస్తాను చూడండి. సో ప్రెసెంట్ మనం దీన్ని ఈఎంఏని 50 కింద అయితే చేద్దాము, అట్లాగే సింపుల్ మూవింగ్ యావరేజ్ ని 200 కింద అయితే చేద్దాము. ఓకే, అట్లాగే దీన్ని డైలీ టైం ఫ్రేమ్ లో అయితే సెట్ చేసుకుందాం. ఎప్పుడైతే సేమ్ ఇక్కడ కూడా అదే కాన్సెప్ట్ 200 పైన ఎప్పుడైతే 50 మూవింగ్ యావరేజ్ క్లోజ్ అవుతుందో దీన్ని మనం గోల్డెన్ క్రాస్ అంటాము. అట్లాగే ప్రీవియస్ గా బ్యాక్ ఎండ్ డేటాలోకి వెళ్ళి చెక్ చేసుకుంటే కనుక ఎప్పుడైతే రెడ్ మనకి ఇండికేటర్ 50 మూవింగ్ యావరేజ్ మళ్ళీ కింద క్లోజ్ అవుతుందో దీన్ని డెత్ క్రాస్ అని అయితే అంటాము. సో ఎప్పుడైతే డెత్ క్రాస్ అవుతుందో మార్కెట్ అట్లాగే బ్లీడింగ్ అవుతుంది, అట్లాగే మనకి గోల్డెన్ క్రాస్ అవుతుందో ఇట్లాగే మార్కెట్ లో మంచి బులిష్ మూమెంటమ్స్ అయితే చెక్ చేస్తూ ఉంటాము. సేమ్ యాజ్ మనం డైలీ టైం ఫ్రేమ్ లో ఏం చెప్పాము, 200 మూవింగ్ యావరేజ్ ని అప్ సైడ్ మనకి క్లోజ్ అయితే కనుక బులిష్ మూమెంటం కోసం అయితే చెక్ చేస్తామని చెప్పాను కదా. ప్రెసెంట్ అయితే చూడండి, ఎప్పుడెప్పుడైతే మనకి మార్కెట్ 200 మూవింగ్ యావరేజ్ కన్నా పైన మనకి స్టేబుల్ అయిందో దాని తర్వాత ఒక మంచి బులిష్ మూమెంటం అయితే పట్టుకుంది. చూడండి, చెక్ చేయండి. ప్రీవియస్ గా మీరు ఏ డేటాని తీసుకున్నా కానీ ఎప్పుడైతే మనకి మంచి క్యాండిల్ క్లోజింగ్స్ వచ్చిన తర్వాత స్టార్ట్ అవుతుందో దాని తర్వాత మంచి ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్ అన్ని మనం 200 మూవింగ్ యావరేజెస్ లోనే క్యాచ్ చేయొచ్చు. మీరు దీన్ని ఏ స్టాక్ లోకైనా చెక్ చేయొచ్చు యూజువల్ గా. సో అందరూ అడిగే మోస్ట్ కామన్లీ యూజ్డ్ సెట్టింగ్స్ అంటే కనుక యూజువల్ గా దాన్ని కూడా క్లియర్ గా డీటెయిల్ గా చెప్తాను చూడండి. ఇంట్రాడే చేసే వాళ్ళకి ఈఎంఏ 9 అండ్ 20 బాగా అయితే వర్క్ చేస్తుంది. ఫర్ స్వింగ్ ట్రేడర్స్ 1, 2, 3 డేస్ కి మీరు మీ పొజిషన్ ని హోల్డ్ చేద్దాము అనుకుంటే కనుక ఈఎంఏ 20 అండ్ 50 అయితే బాగా వర్క్ చేస్తుంది. అది కూడా ప్రీవియస్ గా మనం చెప్పాను కదా, ఎప్పుడైనా కానీ మనం క్రాస్ ఓవర్స్ తర్వాత మాత్రమే బుల్లిష్ కన్ఫర్మేషన్
కన్ఫర్మేషన్స్ అయితే తీసుకుంటాము. సేమ్ ఇట్లాగే ఈ ట్రేడ్స్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ ట్రెండ్ కన్ఫర్మ్ చేసుకోవాలి. మనం బులిష్ ట్రెండ్ లో ఉన్నామా బేరిష్ ట్రెండ్ లో ఉన్నామా అని చెక్ చేసుకోవడానికి SMA 200 అయితే యూజ్ చేస్తాము. సింపుల్ మూవింగ్ యావరేజ్ పైన ఎప్పుడైతే ప్రైస్ ఉంటుందో మనకి అది నెక్స్ట్ అప్ ట్రెండ్ లో ఉంది అని అర్థం. దాని తర్వాత మాత్రమే ఇవన్నీ యూజ్ చేస్తూ ఉంటాము. అట్లాగే సింపుల్ మూవింగ్ యావరేజ్ 50, 100, 200 ఫర్ లాంగ్ టర్మ్ ట్రెండ్స్. సింపుల్ మూవింగ్ యావరేజ్ అన్నది మనకి ఏదైతే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ లాగా మారదు. ఇది స్లోగా రన్ అవుతుంది కానీ స్టడీగా అయితే రన్ అవుతుంది. ఇది ఇంట్రాడే వాళ్ళకైతే అస్సలు పనికిరాదు. ఓన్లీ స్పాట్ పొజిషన్స్ తీసుకున్న వాళ్ళకైతే సింపుల్ మూవింగ్ యావరేజ్ అనేది చాలా బాగా యాక్యురేట్ గా వర్క్ చేస్తుంది. EMA లో మనకి 920, 50 అన్నది షార్ట్ టర్మ్ ట్రేడర్స్ కి అయితే యూజ్ చేయొచ్చు. యూజువల్ గా 921 గురించి మాట్లాడాం కదా, మనం ఇప్పుడు ఒకసారి 2115 అయితే చూద్దాము. చూడండి ఎలా ట్రెండ్ అయితే చూపిస్తుందో. 2150 కి చూసుకుంటే కనుక ప్రీవియస్ గా 921 లో వచ్చిన క్రాస్ ఓవరే మనకి 2050 కూడా వచ్చింది. బట్ ఇక్కడ బేరిష్ క్రాస్ ఓవర్ అన్నది ఇంకా కన్ఫర్మేషన్ అయితే రాలేదు. సో మనకి యాక్యురేట్ కావాలి, నేను ఊరికే లిక్విడేట్ అవ్వకూడదు, లేకపోతే ఊరికే మార్కెట్ ఇట్లా జస్ట్ కొంచెం అప్ సైడ్ వెళ్ళి దాని తర్వాత ఇట్లా డౌన్ సైడ్ రాకూడదు అనుకుంటే ప్రాపర్ కన్ఫర్మేషన్ కోసం ఎప్పుడు మనం వెయిట్ చేయాలి. అలా వెయిట్ చేయాలి అనుకుంటే కనుక యూజువల్ గా మనం చూసుకుంటే కనుక EMA ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అనేది ఇంకా ప్రైస్ డౌన్ అయిన తర్వాత ఎక్కడుంది 1,08,425 మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి. 1,08,418 దగ్గర SMA అన్నది ఉంది. ఎప్పుడైతే అది క్రాస్ ఓవర్ అవుతుందో దాని తర్వాత మనం కన్ఫర్మేషన్ తీసుకొని దాని తర్వాత డౌన్వర్డ్స్ మూవ్మెంట్ మార్కెట్ పట్టుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అట్లాగే మూవింగ్ యావరేజెస్ ని యూజ్ చేస్తూ మిస్టేక్స్ చేయకూడదు అనుకుంటే కనుక ఓన్లీ మూవింగ్ యావరేజెస్ ని చూసుకొని మాత్రమే ట్రేడ్స్ కానీ బయింగ్స్ కానీ ఎప్పుడు చేయకూడదు. వీటిని మనం మిగతా వాటితో కూడా ప్రైస్ యాక్షన్ తో కూడా క్లియర్ గా మ్యాచ్ అయితే చేసుకోవాలి. ఇన్ కేస్ మనకి ప్రైస్ యాక్షన్ రాదు, ఓన్లీ నేను EMAs మాత్రమే చూసి చేస్తాను అని అంటే కనుక RSI అండ్ వాల్యూమ్ కన్ఫర్మేషన్స్ అయితే తీసుకోవాలి. ఇన్ కేస్ RSI గురించి ఇట్లాగే వాల్యూమ్ గురించి కన్ఫర్మేషన్స్ కావాలి అనుకుంటే కామెంట్స్ రూపంలో RSI అండ్ వాల్యూమ్ అని అయితే టైప్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోస్ RSI మీద అండ్ వాల్యూమ్ మీద అయితే తీసుకొని వస్తాను. వీటన్నిటిని మనం కంపేర్ చేసుకుంటూ ట్రేడ్స్ ఎలా చేయాలి, లేకపోతే స్పాట్ లో ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయాలి అని అయితే తెలుసుకుందాము. అట్లాగే ఇంకొక మిస్టేక్ ఏం చేయకూడదు అని అనుకుంటే ప్రైస్ ఎప్పుడైతే EMA ని టచ్ అయిందో దాని తర్వాత మనం బయింగ్ అయితే చేయకూడదు, లేకపోతే సెల్లింగ్ అయితే చేయకూడదు. సో ఇక్కడ చూడండి మనకి EMA టచ్ అయింది అని చెప్పి బయింగ్ చేసి ఉంటే కనుక మళ్ళీ మనం ట్రాప్ అయ్యే వాళ్ళం. ఎప్పుడు అట్లీస్ట్ ఒక క్రాస్ ఓవర్ కోసం అయితే వెయిట్ చేయాలి. మీరు దీంట్లో ప్రో లెవెల్ అనుకుంటే కనుక మీకు నచ్చిన స్ట్రాటజీస్ ని మీరు బిల్డ్ చేసుకోండి. బ్యాక్ టెస్ట్ చేయండి. ప్రీవియస్ గా బ్యాక్ టెస్ట్ అంటే అందరూ ఒకటే మాట చెప్తూ ఉంటారు, బ్యాక్ టెస్ట్ యువర్ స్ట్రాటజీస్ అని చెప్పి. సో ఎప్పుడైనా కానీ మనం మన చార్ట్ లోకి యాడ్ చేసిన తర్వాత మనం ఎప్పుడైతే ప్రీవియస్ గా ఏమేమి జరగబోతుంది అని బ్యాక్ టెస్ట్ చేస్తూ ఉంటామో అదే మన బ్యాక్ టెస్ట్ స్ట్రాటజీ అని అంటాము. మీ బ్యాక్ టెస్ట్ స్ట్రాటజీని మీరైతే బిల్డ్ చేయండి. అప్పుడు మాత్రమే మీరు కూడా ఇట్లాంటి ఇండికేటర్స్ లో ఒక ప్రో లెవెల్ అయితే అవుతారు. నెక్స్ట్ అవాయిడ్ చేయాల్సిన ఇంకొక పెద్ద మిస్టేక్ ఏంటంటే ఓన్లీ 15 అవర్స్ టైం ఫ్రేమ్ లోనే చూసి ప్రైస్ ని మనం బై అయితే చేయకూడదు. దాని తర్వాత దాన్ని 1 అవర్ టైం ఫ్రేమ్ లో చూడాలి. 1 అవర్ టైం ఫ్రేమ్ లో ఏం చెప్తుంది మార్కెట్ ప్రెసెంట్ చూసుకుంటే కనుక ప్రీవియస్ గా ఉన్న హై అయితే ఇది, దాని తర్వాత ఇది ఒక లోవర్ హై, దాని తర్వాత ఇది ఒక లోవర్ హై, అంటే ప్రైస్ ఆల్రెడీ డౌన్ ట్రెండ్ లోనే ఉంది. సో మనం ఇప్పుడు బేరిష్ సినారియోని మాత్రమే ఎక్స్పెక్ట్ చేయాలి కానీ బులిష్ సినారియోని ఎక్స్పెక్ట్ చేయకూడదు. నెక్స్ట్ 4 అవర్స్ టైం ఫ్రేమ్ లో ఏం జరుగుతుంది? 4 అవర్స్ టైం ఫ్రేమ్ లో చూసుకుంటే కనుక మనకు ఆల్రెడీ ప్రీవియస్ గానే SMAs దగ్గర నుంచి ఇప్పటికి చాలా సార్లు మనకి సపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదే SMAs మనకి 4 అవర్స్ టైం ఫ్రేమ్ లో ఎవ్రీ టైమ్ మార్కెట్ ని అప్ సైడ్ మూవ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు. అదే 4 అవర్స్ టైం ఫ్రేమ్ లో మళ్ళీ మనకి డౌన్ సైడ్ మూవ్మెంట్ క్రాస్ ఓవర్ వచ్చింది అని అంటే మనం మార్కెట్ లో బేరిష్ సినారియోని చూడడానికి అయితే ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంటుంది. అట్లాగే ఇంకొక హయ్యర్ టైం ఫ్రేమ్ 1 డే టైం ఫ్రేమ్ లో ఏం జరుగుతుంది, ఇట్లా ఈచ్ అండ్ టైం ఫ్రేమ్ మీకు నచ్చిన టైం ఫ్రేమ్ లో మీరు ప్రతిదీ బ్యాక్ టెస్ట్ చేస్తూ ఉండండి. హై టైం ఫ్రేమ్ లో టైం ఫ్రేమ్ లోకి వెళ్ళాలి. ప్రైస్ ని ఎప్పుడైనా మార్కెట్ ని ఎప్పుడైనా మనం స్టడీ చేసేది హై టైం ఫ్రేమ్ నుంచే రావాలి. మీరు ఏ టైం ఫ్రేమ్ మీరు చూస్ చేసుకుంటారో అన్నది మ్యాటర్స్. నేను ఏదైనా స్పాట్ లో ఇన్వెస్ట్ చేయాలి డైలీలో అనుకుంటే కనుక ఫస్ట్ మంత్లీ నుంచి అయితే క్యాండిల్స్ చూస్తూ వస్తాను. మంత్లీ తర్వాత వీక్లీ, దాని తర్వాత 3 days చూస్తాను. దాని తర్వాత 3 days లో చూడండి హ్యూజ్ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. అట్లాగే దాని తర్వాత డైలీలోకి అయితే వస్తాను. డైలీ నుంచి 4 అవర్స్ లోకి అయితే వస్తాను. దాని తర్వాత ట్రెండ్ ని చూసి డైలీలో అయితే ఇన్వెస్ట్ చేయడం అయితే స్టార్ట్ చేస్తాను. సో కంక్లూజన్ చూసుకుంటే కనుక మూవింగ్ యావరేజ్ కనిపించడం అన్నది సింపుల్ గా కనిపిస్తాయి కానీ మోస్ట్ పవర్ఫుల్ టూల్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
దీన్ని మాస్టర్ చేసిన వాళ్ళు ఎంతో మంది మనీని అయితే జనరేట్ చేస్తూ ఉంటారు. అడగచ్చు, చాలా మంది లూజ్ చేయొచ్చు, చాలా మంది జనరేట్ చేయొచ్చు. థింగ్ ఏంటి అంటే ఎవరు ఎంత నేర్చుకున్నారు అన్నది మ్యాటర్. బ్యాక్ టెస్ట్ అన్నది మ్యాటర్. ఒక్కొక్క స్టూడెంట్ 100 స్కోర్ చేస్తాడు, ఒక్కొక్క స్టూడెంట్ 20 స్కోర్ చేస్తాడు. అందరూ ఒకేలా అయితే చదువుతారు కదా, ఎవరికి ఎంత ఇంట్రెస్ట్ ఉన్నది మ్యాటర్. దీంట్లో మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉందో దాన్ని బట్టే మీరు అంతలాగా అయితే నేర్చుకోగలరు. బ్యాక్ టెస్ట్ యువర్ స్ట్రాటజీస్ అని నేను 1కి 4 సార్లు అయితే చెప్తాను. మీరు ఎప్పుడైతే మీరు నీట్గా మీరు బ్యాక్ టెస్ట్ స్ట్రాటజీస్ చేస్తూ మీరు బిల్డ్ చేసుకోగలరో అప్పుడు మాత్రమే మీరు ప్రో లెవెల్ అయితే అవుతూ ఉంటారు. సో అంతేగా ఇవాళ వీడియో అయితే. కంటెంట్ నచ్చితే కనుక లైక్ చేయండి, అట్లాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. అట్లాగే ఇవాళ మూవింగ్ యావరేజ్ అర్థమైతే కనుక రేపు MACD గురించి అయితే మాట్లాడదాము. ఏదైతే మనం ఇవాళ మూవింగ్ యావరేజ్ గురించి మాట్లాడుతున్నామో దీనికన్నా మోస్ట్ పవర్ఫుల్ టూల్ అని అయితే చెప్పొచ్చు. మూవింగ్ యావరేజ్ ని చూస్తూ MACDని చూస్తూ కూడా మనం మన ట్రేడింగ్ జర్నీని అయితే సెటప్ అయితే చేసుకోవచ్చు. ఇవాళ ఏదైతే నేర్చుకున్నామో దాన్ని బట్టే మనం MACD లో కూడా దీన్ని అయితే అప్లై చేస్తూ ఉంటాము. MACD కూడా మూవింగ్ యావరేజెస్ కన్నా పవర్ఫుల్ టూల్ అని అయితే చెప్పొచ్చు. ఇన్ కేసు రేపు MACD వీడియో కావాలి అనుకుంటే కనుక కామెంట్స్ రూపంలో MACD అని అయితే టైప్ చేయండి. మీ స్ట్రెంత్ ని మీరు ఎంతలాగైతే చూపించగలరో దాన్ని బట్టే మనం ఇదే ఎడ్యుకేషన్ సిరీస్ ని ఇలాగే కంటిన్యూ చేద్దాము. నేను ఎవ్రీడే ఒక ఇండికేటర్ మీద మీకైతే ఎడ్యుకేషన్ సిరీస్ అయితే ఇవ్వాలి అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ సప్ క్రిప్టోగ్యాన్ తెలుగు స్టైల్లో లెట్స్ గ్రో టుగెదర్. అంతే గైస్ ఇవాళ వీడియో అయితే. హోప్ యూ గైస్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.